దిశలో చూస్తే ఇక్కడ జూలైలో స్థానిక ఎన్నికలు, ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్, ఆ తర్వాత సర్పంచ్ మున్సిపల్ నిర్వహణపై రాష్ట్ర సర్కార్ సమాలోచనలు, పార్టీ నేతలకు అధినాయకత్వం సంకేతాలు, ఏర్పాట్లు చేస్తున్న నాయకులు, అప్పటి వరకు బీసీ రిజర్వేషన్లపై స్పష్టత అంటూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తేదీలపై మరోసారి ప్రచారం మొదలైంది. ఇన్నాళ్ళు బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ పూర్తి చేయాలనే లక్ష్యంతో స్థానిక సంస్థల ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ రెండింటికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. అసెంబ్లీలో బీసీ ఎస్సీ వర్గీకరణ బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించారు. 1-2 రోజుల్లో గవర్నర్ సంతకం చేశాక గెజెట్ విడుదల కానుంది. రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థల పాలక వర్గాల గడువు ఇప్పటికే ముగిసింది. దీంతో ఒక్కొక్క దానికి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. రాష్ట్రంలోని ఏ స్థానిక సంస్థలకు పాలక వర్గాలు లేవు. వచ్చే ఏడాది జనవరి ఫిబ్రవరిలో జిహెచ్ఎంసీకి సైతం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది అంటూ ఇక్కడ పూర్తిగా గ్రామాలలో సర్పంచ్ల పదవీ కాలం అయిపోయింది, ఎంపీటీసీ జెడ్పీటీసీల పదవీ కాలం అయిపోయింది. అంటే మండల ప్రజా పరిషత్తులు, అట్లే జిల్లా ప్రజా పరిషత్తులు, మొన్న సొసైటీలకు కూడా పాలక వర్గాలు అంటే వాళ్ళ పదవీ కాలం అయిపోతే ఇప్పుడు ఒక 6 నెలల కాలం పాటు ఆ చైర్మన్లకి కొంత 3 నెలలో 6 నెలలో ఇచ్చినట్టు ఎక్స్టెన్షన్. బట్ అదే ఇక పాలక వర్గాలు ఇవి లేకపోవడం వల్ల అభివృద్ధి కానీ లేదా జరగాల్సిన పనులు కానీ జరగట్లేదు, కుంటుపడుతున్నాయనే ఒక భావనకైతే ప్రభుత్వం వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. అందుకే ఎన్నికలకు పోవాలని ఉన్నది. అయితే పోవాలంటే ఇక్కడ వాళ్ళు జనవరి 26 నాడు ప్రవేశపెట్టినటువంటి ఆ 4 పథకాలు ఏవైతే ఉన్నాయో అది ప్రజలకి విస్తృతంగా వెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఈవెన్ ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని తొలగించాల్సిన అవసరం ఉన్నది. తొలగిస్తే తప్ప ఎన్నికలకు పోతే కొంత వాళ్ళకి ఆ అసంతృప్తి కనిపించే అవకాశం ఉంది. అందుకే వాళ్ళు కూడా అదే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ 31 లోపు రైతు భరోసా కంప్లీట్ చేయాలని చెప్పి కూడా టార్గెట్ పెట్టుకున్నట్టు కనిపిస్తూ ఉంది. అన్నారు కానీ అది అవుతుందా కాదా ఇంకా చూస్తే వారం రోజులు కూడా లేదు. మరి ఎన్ని ఎకరాల వరకు రీచ్ అవుతుంది అనేది చూడాలి. 3 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి అంటే 4 ఎకరాల వరకు మధ్యలో ఉన్న వాళ్ళకి నిన్న మొన్న కొంతమంది క్రెడిట్ అయినాయి. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. 3 ఎకరాల 20 గుంటలు 25 గుంటలు 30 గుంటలు ఉన్న వాళ్ళందరికీ కూడా అంటే 4 లోపు ఉండి 3కు పైన ఉన్న వాళ్ళకి కొంతమందికి క్రెడిట్ అయినట్టుగా నాకు మెసేజ్ పెట్టిరు, స్క్రీన్ షాట్లు వచ్చినాయి. సో 4 ఎకరాల వరకు స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. మరి ఇంత తొందరగా చేస్తేనే ఆ 31 వరకు రీచ్ అవుతుంది. లేకపోతే మళ్ళీ ఏ 31 అనేది కూడా ప్రజలు డౌట్ పడతా ఉన్నారు. సో ఇక్కడ ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలంటే ఫస్ట్ ఇదంతా కూడా కంప్లీట్ చేయాల్సింది ఉంటుంది. అందుకే వీళ్ళు ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలే ముందు పెడితే పార్టీ సింబల్ మీద వెళ్తుంది కాబట్టి ఆ సింబల్ మీద వెళ్ళే దగ్గర కార్యకర్తలు ఏమన్నా అంటే వాళ్ళు కష్టపడి పనిచేసి పార్టీకి సీట్లు కొన్ని అంటే ఎక్కువ తీసుకొచ్చి అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి మరి గెలిపించుకుంటే వాళ్ళకి పాలన ఈజీగా ఉంటుందని చెప్పి ఏమన్నా ఆలోచన చేస్తున్నట్టున్నారు. సో అది ప్రజలు తెలుసుకుంటారు. దాని ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారనేది.